ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతం అనేటువంటి పంచమ వేదాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతోటి వింటూ ఉన్నటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా యువతీ యువకులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. 14వ ఎపిసోడ్లో మనం కురుపాండవుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శనం, ఆ సమయంలో కర్ణుడు రావడం, కర్ణుడికి దుర్యోధనుడు అంగరాజ్యాన్ని ధారాదత్తం చేయటం, ఆ సమయంలో కుంతీదేవి పడినటువంటి ఆనందం, ఆ తరువాత కురుపాండవులు ఇద్దరు ద్రోణాచార్యుడికి గురుదక్షిణ కోసం ద్రౌపదుల మీదకు వెళ్ళటం, కౌరవులు ఓడిపోయి వెనక్కి రావడం, పాండవులు వెళ్ళి ద్రౌపదుని బంధించి తెచ్చి ద్రోణాచార్యుడు ముందు పడేయటం, ద్రోణాచార్యుడు సౌజన్యంతో అతడి రాజ్యంలో సగం తాను పుచ్చుకొని మళ్ళీ ద్రౌపదుణ్ణి విడిచిపెట్టాడు. ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవాళ కృష్ణానుగ్రహంతో 15వ ఎపిసోడ్లోకి అడుగు పెడుతున్నాం. ఇదంతా ఆది పర్వమే, అంటే మొదటి పర్వం మహాభారతంలో. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ యువర్ గోల్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకోసం నా చేత చెప్పిస్తున్నారు. ఈ ఛానల్ పెట్టినటువంటి యువకుడు చిరంజీవి అశ్విన్. ఇటువంటి ఆలోచన కుర్రవాళ్ళకి రావటమే గొప్ప. అందువల్ల మనం అందరం కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుందాం. అలాగే మీకు నచ్చితే లైక్ చేద్దాం. అలాగే మీ మిత్రులకి, మీ బంధువులకు కూడా షేర్ చేద్దాం. ఎక్కువ మందికి అందేటట్టుగా ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత వీక్షకులైనటువంటి మీ మీదనే ఉంది అని నేను మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ కథలోకి వెళదాం. ఇక యవ్వరాజ పట్టాభిషేకం, అందులో చేసినటువంటి కూటనీతి అన్నా కుటిల నీతి అన్నా ఒకటే. ఈ విధంగా 1 సంవత్సరం గడిచిపోయింది. ధర్మరాజు యొక్క స్థైర్యాలు, దయాగుణం, సత్ప్రవర్తన స్వభావాలను గుర్తించినటువంటి ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజు పదవిని కట్టబెట్టి అభిషేకం చేశాడు. రెండోది, కేవలం ధర్మరాజు యొక్క గుణాలను బట్టే కాదు, కురుపాండవులలో జ్యేష్ఠుడు ధర్మరాజు, పెద్దవాడు. జ్యేష్ఠుడికి రాజ్యాధికారం అనేది ఒక పద్ధతి ఆ రోజుల్లో. అతి తక్కువ కాలంలోనే ధర్మరాజు తన తండ్రి అయినటువంటి పాండురాజుని మించినటువంటి కీర్తిని సంపాదించుకున్నాడు. కీర్తి సంపాదించాలంటే ప్రజలని కన్న బిడ్డల్లాగా పరిపాలించేటటువంటి విధానం ఉండాలి. ఆ సమయంలో భీమసేనుడు బలరాముడి దగ్గరికి వెళ్ళి గదాయుద్ధం, ఖడ్గయుద్ధం ఈ రెండింటినీ నేర్చుకున్నాడు. కేవలం ధనుర్విద్యనే కాకుండా గదాయుద్ధం, ఖడ్గయుద్ధం,
రథయుద్ధాలలో అర్జునుడు ఆరితేరాడు. అర్జునుడికి అదనపు క్వాలిఫికేషన్ ఏంటంటే ధనుర్వేదంతో పాటుగా గద ఖడ్గచాలనం, అలాగే విచిత్రమైనటువంటి యుద్ధం చేయడంలో ప్రావీణ్యతను పొంది నకులుడు అతిరథ వీరుడు అనేటువంటి పేరు సంపాదించుకున్నాడు. సహదేవుడు నీతి శాస్త్రాన్ని అభ్యసించాడు, గొప్ప నీతి కోవిదుడయ్యాడు. భీముడిని మాత్రమే సహాయంగా తీసుకొని అర్జునుడు అనేక రాజ్యాలను జయించాడు. పాండురాజు జయించలేక విడిచిపెట్టినటువంటి రాజ్యాలను కూడా భీమార్జునులు జయించి కురువంశానికి అనేకమైనటువంటి వస్తువులు, ధన కనక రాసులని విశేషంగా సంపాదించారు. ఆ సందర్భంలోనే అర్జునుడు ధనంజయుడు అనే పేరు సంపాదించాడు. ధనుంజయుడు అని అంటుంటారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. ధనుంజయుడు కాదు, ధనంజయుడు అంటే ధనాన్ని జయించినటువంటి వాడు అని. ఈ విధంగా ధర్మరాజు కాలంలో కురు సామ్రాజ్యం చక్కగా విస్తరించింది. ఎక్కడ చూసినా పాండవుల యొక్క వైభవాన్ని గురించే ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదంతా ధృతరాష్ట్రుడి యొక్క చెవిలో పడింది. ఆ క్షణం నుండి అతనికి కంటి మీద కొనుకు లేదు. రోజు రోజుకి అతడిలో చింత పెరిగిపోతూ ఉంది. ఆ చింత అంతై ఇంతై కొండంతై అతడి బ్రతుకునే బండబారేలాగా చేసేస్తుంది. ఇదే అసూయ. పాండవుల యొక్క గొప్పతనం ధృతరాష్ట్రుడిలో కొరతని వెలితిని సృష్టిస్తున్నది. వాస్తవానికి పాండవులు ఎవరో కాదు కదా, తనకి రాజ్యాన్ని విస్తరించి పెట్టినటువంటి తన సోదరుడైనటువంటి పాండురాజు కొడుకులు, పైగా తండ్రి లేని బిడ్డలు. తమ తండ్రిలాగే వారు కూడా రాజ్యాన్ని విస్తరించారు. ఏ విధంగా చూసినా ధృతరాష్ట్రుడికి ఇది సంతోషించాల్సినటువంటి విషయమే, బిడ్డలని అభినందించాల్సిన విషయమే. కానీ ప్రస్తుతం ధృతరాష్ట్రుడి యొక్క ఆంతర్యం అందుకు భిన్నంగా ఉన్నది. నిద్ర పట్టనంతగా దుఃఖిస్తున్నాడు. ఇది అసలు విషయం. ఇక్కడ పడ్డాయి విషబీజాలు. బిందెడు పాలున్నాయి, అందులో ఒక్క విషపు చుక్క ఎవరైనా వేయగలరు. ఆ తరువాత ఆ విషం కలిపినటువంటి పాల నుండి విషాన్ని ఎవడైనా వేరు చేయగలరా? ఆలోచించండి. ఆ విషం చుక్క వేసిన వాడు కూడా సాధ్యం కాదు. ఎందుకని? పాలల్లో కలిసిపోతుంది విషం. నిష్కారణంగా ధృతరాష్ట్రుడు పాండవుల మీద వైషమ్యాన్ని పెంచుకుంటున్నాడు. కాకపోతే దుర్యోధనుడి యొక్క ద్వేషం పైకి వ్యక్తమవుతూ ఉంది, ధృతరాష్ట్రుడి యొక్క ద్వేషం అవ్యక్తంగా ఉన్నది. సునిశ్చితంగా చూసేటటువంటి భీష్ముడు విదురుడు నుండి తప్పించుకోలేకపోతున్నది. వాళ్ళిద్దరు మహానుభావులు. ఎవడి మనస్సులో ఏముందో కూడా తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వాళ్ళు భీష్ముడు విదురుడు. ఈత రాక మునిగిపోయేవాడు మరొక మునిగిపోయే వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందో అదేవిధంగా తనలో విద్వేషాన్ని నింపుకొని దుర్యోధనుడిని సంస్కరించే ప్రయత్నం ధృతరాష్ట్రుడు అడపాదడపా చేస్తూ ఉంటాడు. తన మనస్సులో మాత్రం ఉంటుంది ఈర్ష్య, అసూయ. కొడుకు మాత్రం బుద్ధులు చెబుతుంటాడు. తరుణోపాయం కనుక్కునేటందుకు రాజనీతిజ్ఞుడైనటువంటి కణికుడు అనేటువంటి వాడిని పిలిచాడు ఒకరోజు. దీనినే కణిక నీతి అంటారు. మహాభారతంలో కణిక నీతి, విదురు నీతి ఇవన్నీ వస్తాయి. ఈ కణికుడు అర్థశాస్త్ర కోవిదుడు. అంతేకాదు రాజనీతి శాస్త్రంలో నిష్ణాతుడు. రాజతంత్రాన్ని బాగా తెలుసుకొని మంత్రాలోచన చేయటంలో అసమానమైనటువంటి వాడు. గాంధార రాజకుమారుడైనటువంటి శకుడికి మంత్రి వీడు. శకునికి సలహాదారు కూడా. బ్రాహ్మణుడు పైగా.
అటువంటి వాడిని పిలిచి, ఓ ద్విజోత్తమ కణిక, పాండవుల యొక్క కీర్తి ప్రతి దినము ప్రవర్ధమానం అవుతూ ఉన్నది. వాళ్ళ యొక్క వైభవాన్ని చూచి తట్టుకునే శక్తి నాకైతే లేదు. అందుకని నువ్వు ఆలోచించి చెప్పు, ఏది నాకు శ్రేయస్కరం? వాళ్లతోటి స్నేహం చేయమంటావా, లేకపోతే యుద్ధం చేయాలా? నేనేం చేయాలో నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది అన్నాడు గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు. అప్పుడు కణికుడు మాట్లాడుతున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మీ బాధను మీరు బయట పెట్టారు. రాజనీతి శాస్త్రం చెప్పే బోధను నేనిప్పుడు మీకు చెబుతాను, వినండి. నా మాటలు శాస్త్ర సమ్మతాలే కానీ వ్యక్తిగతాలు మాత్రం కావు. నేను చెప్పే మాటల్లో మీకు కొన్ని నచ్చని ఉంటే ఉండొచ్చు, వాటిని నా దోషాలుగా మాత్రం చూడకండి అని కణికుడు కూటనీతిని వల్లిస్తూ ఉన్నాడు. రాజా, దండనీతి అనేది రాజ్య పరిపాలనలో ప్రధానమైన విషయం. దీన్ని మరువకూడదు. సమయాలు నియమాలు తెలుసుకొని రాజదండాన్ని గనక ఉపయోగిస్తే ప్రజలు భయపడతారు. మన యొక్క బలహీనతలను కప్పిపుచ్చుకుంటూ ఇతరుల యొక్క దౌర్బల్యాల మీద దండెత్తడం అనేది రాజుకి ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. తనకు ఎవరు ప్రమాదాన్ని కల్పిస్తారో వాళ్ళని ముందుగానే గుర్తించి ఏరిపారేయాలి. మహారాజా, శత్రువు బలహీనుడిగా ఉన్నప్పుడు రెండవ ఆలోచనగా అవకాశం ఇవ్వకుండా చంపేయాలి. శత్రువు చిన్నవాడే కదా, మనల్ని ఏం చేస్తాడు అనేటువంటి ఉపేక్ష మాత్రం మంచిది కాదు. ఎందుకంటే చిన్న నిప్పురవ్వ అరణ్యాలను దహించేస్తుంది. శత్రువు చిన్నవాడే అయినా ఎంతైనా ప్రమాదకరమే ఉపేక్షిస్తే. శత్రువు శరణు కోరినటువంటి మాత్రాన క్షమించకూడదు. ఒక్కోసారి శత్రువు శరణు కోరతాడు, అప్పుడు క్షమించకూడదు. శత్రువు విషయంలో దయ అనేది చాలా చెడ్డ గుణం మహారాజా. శత్రువు యొక్క మరణంతోనే మనకు మనస్సు శాంతిస్తుంది. ధృతరాష్ట్ర మహారాజా, శత్రువు విషయంలో సామదాన భేద దండోపాయాలని ఉపయోగించడం బాగా తెలిసి ఉండాలి రాజుకి. ఓ జనమేజయ మహారాజా, వింటున్నావు కదా? కణికుడు ఈ విధంగా చెప్పగానే శత్రువు విషయంలో సామదాన భేద దండోపాయాలు ఎలాగో వివరించు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఎలా ప్రయోగించాలో చెప్పమన్నాడు. సామము అంటే మంచి మాటలతోటి చెప్పటం, దానము అంటే ఏదైనా వాడికి ఇచ్చి లోబరుచుకోవటం, భేదము తగాదాలు పెట్టడం, దండము శిక్షించటం. దీనికి ఉదాహరణగా ఒక ఉపాఖ్యానాన్ని కూడా కణికుడు చెప్తున్నాడు. మహాభారతంలో ఆఖ్యానము అంటే ప్రధాన కథ, ఉపాఖ్యానం అంటే ఉపకథలు చాలా ఉంటాయి. ధృతరాష్ట్ర మహారాజా, పిరిగితనం ఉండేవాళ్ళని భయపెట్టి లోబరుచుకోవాలి. సమానమైనటువంటి శక్తిమంతుడితోటి చెయ్యి కలిపి జీవించాలి, అంటే స్నేహంతో. లోభిని ధనంతో వశపరుచుకోవాలి. బలహీనుడి మీద మాత్రం పరాక్రమం చూపించాలి. మహారాజా, మిత్రుడైనా గురువైనా బంధువైనా సోదరుడైనా చివరికి కన్న తండ్రి అయినా సరే మనకి శత్రువుగా మారితే అతన్ని చంపి తీరాల్సిందే. శత్రువును మోసగించి చంపినా, విషం పెట్టి చంపినా తప్పే లేదు. రాజా, పూర్వం ఒక అరణ్యంలో ఒక జిత్తులు మారి నక్క ఉంటుండేది. దానికి 4 స్నేహితులు ఉన్నారు. పులి, తోడేలు, ముంగిస, ఎలుక. వీళ్లే నక్క యొక్క మంచి మిత్రులు. ఒకనాడు బాగా బలిసినటువంటి లేడిని వీళ్ళు 5 చూశారు. దాన్ని చంపి తినాలని విఫల ప్రయత్నం చేశారు. ఒకనాడు నక్క స్నేహితులతోటి చెప్పింది,
ఓ మిత్రులారా, మనం ఆ లేడీని చంపి తినాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ లేడీ తప్పించుకొని పారిపోతూ ఉన్నది. దాన్ని పట్టుకోవడానికి నేను ఒక ఉపాయం చెబుతాను. ఆ లేడీ నిద్రపోయేటప్పుడు ఎలక వెళ్ళి దాని కాళ్ళు కొరికేయాలి. ఆ తర్వాత అప్పుడు అది వేగంగా పరిగెత్తలేదు. అదే అవకాశమని పులి దాడి చేసి దాన్ని చంపేస్తుంది. ఆ తర్వాత దాన్ని మనం అందరం తినేద్దాం. ఈ ఉపాయానికి అందరూ సరేనన్నారు. వాళ్ళు అనుకున్నట్లే చేశారు. ఆ లేడీ దొరికింది, పులి చంపేసింది. అప్పుడు నక్క అంటున్నది, జిత్తుల మారి కదా, ఓ మిత్రులారా, నేను ఇక్కడే కాపలా ఉంటాను, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఆ తర్వాత అందరం కలిసి తిందాం అన్నది నక్క. మిగతా వాళ్ళు సరేనని స్నానానికి వెళ్ళారు. అందరికంటే ముందుగా పులి స్నానం చేసి వచ్చింది. ఇక్కడ నక్క విచారపడుతున్నట్టుగా నటిస్తూ కూర్చుంది. ఎందుకు దుఃఖంగా ఉన్నావు అన్నది పులి. ఓ మిత్రమా, వ్యాఘ్రమా, తన వల్లనే నీవు లేడిని చంపావని, దాని శక్తి చేతనే నువ్వు బతుకుతున్నావని, అలాంటి నీచమైనటువంటి ఆహారాన్ని తాను ముట్టుకోనని ఆ ఎలక నాతో చెప్పింది అన్నది. చూసారా, ఇక్కడ భేదం కలిగిస్తున్నది. అందుకే నేను బాధపడుతున్నాను. మీ పరాక్రమం నాకు తెలుసు కదా, అటువంటి మిమ్మల్ని ఆ ఎలక ఈ విధంగా అనేసరికి నాకు మనస్సు చివుక్కుమంది మహారాజా అన్నది. అప్పుడు పులి అంటుంది, ఓ జంబుకమా, ఎలుక నిజానికి నాకు కనువిప్పు కలిగించింది. ఇక మీద నేను స్వతంత్రంగా జీవించి బతుకుతాను. ఒకళ్ళ మీద ఆధారపడటం అనేది మృగరాజు అనే పిలిపించుకునేటువంటి నాకు తగిన పని కాదు అని ఆ పెద్ద పులి చెప్పేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఒకళ్ళు వెళ్ళిపోయారు. అది పోగానే ఎలుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరొక కొత్త కథను వినిపించింది ఈ నక్క. ఓ ఎలుక బావా, పులి ముట్టుకోవడం చేత ఈ మాంసం అంతా విషతుల్యమైపోయింది. ఇది తాను భుజించనని తోడేలు వచ్చి నాకు చెప్పింది. అంతటితో ఆగలేదు. నేను అనుమతిస్తే నిన్ను కూడా తిని తృప్తి చెందుతాను అని కూడా నాకు చెప్పింది. ఇదే నా స్నేహం అంటే అని నేను బాధపడుతున్నాను అన్నది నక్క. ఆ మాటలు వినగానే ఎలుక పరిగెత్తుకుంటూ పోయి ఒక కన్నంలో దూరిపోయింది. మళ్ళీ వస్తే ఒట్టు. కాసేపటికి తోడేలు వచ్చింది. తోడేలు బావా, ఎందుకో తెలియదు, ఈరోజు పులి నీ మీద చాలా కోపంగా ఉంది. ఏం చేస్తుందో నాకైతే తెలియదు. తన ఆడపులిని తీసుకొని వస్తానని అడవిలోకి వెళ్ళింది. అది ఎప్పుడైనా రావచ్చు అనగానే తోడేలు భయంతో పరుగు తీసింది. బ్రతుకు జీవుడా అని. చివరగా ముంగిసి వచ్చింది. రాగానే, ఏమే నంగనాచి ముంగిసా, పులి తోడేలు ఎలకను ఎదుర్కొని చిత్తు చిత్తుగా కొట్టి చెత్తలో పారేశాను. నక్క చెబుతోంది, నీకేమాత్రం ధైర్యం ఉన్నా నా ఎదుట నిలబడు అనగానే, అమ్మ బాబోయ్, పులి తోడేలు ఎదుర్కోలేక పారిపోతే నా బలం ఎంత, నా కథ ఎంత అని ముంగిస కూడా పరిగెత్తి పారిపోయింది. ఇక మిగిలింది ఎవరు? నక్క మాత్రమే. ఆ లేడి మాంసాన్ని తానొక్కతే లొట్టలేసుకుంటూ హాయిగా తిన్నది. ఇంకా దాచిపెట్టుకొని 4 రోజులు తిన్నది. ఓ రాజా, ఈ విధంగా నక్కలాగా గనక మనం ప్రవర్తిస్తే జీవితంలో ప్రగతి, గెలుపు అన్నీ సాధిస్తాం. అయితే గెలుపు, ఓటమి ఎలా ఉంటాయో అర్థం కానప్పుడు ఇలాంటి పద్ధతులను అనుసరించేటటువంటి వాడే జీవితంలో అభివృద్ధిని సాధిస్తాడు. ఓ మహారాజా, శత్రువులతోటి పరుషంగా మాట్లాడకూడదు. తియ్యగా మాట్లాడి ప్రాణాలు తీయాలి. తేనె పూసినటువంటి కత్తిలాగా ఉండాలి. ముందుగా శత్రువుని గౌరవించాలి. ఆ తర్వాత పాములాగా కాటేయాలి.
అవసరమైతే శత్రువు యొక్క ఇంటికి నిప్పంటించి హతమార్చాలి. పూలు పూసి కాయలు కాయనటువంటి చెట్టులాగా ఉండాలి. పూలుంటాయి కానీ కాయలు లేని చెట్టులాగా ఉండాలి. ఎవడిని హతమార్చినా ముందుగా అది బయటికి పొక్కకూడదు. రాజు ఏ పని చేసినా తనకి తన బిడ్డలకి హితకరమైనటువంటి పనిని మాత్రమే చేయాలి. ఓ రాజా, నేను నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. పాండవుల విషయంలో ఏమి చెయ్యాలో మీరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. వల్లమాలినటువంటి దయకు గనకపోతే ఆ తరువాత పరితాపాలు పశ్చాత్తాపాలే మిగులుతాయి అని చెప్పి కణికుడు వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు ఆలోచిస్తూ ఉండిపోయినాడు. ఓ జనమేజయ మహారాజా, పాండవులను ఎలాగైనా హతమార్చాలి అనేది దుర్యోధనుడి యొక్క ప్రయత్నం. అందుకు అడ్డుపడకుండా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క మనస్సును సిద్ధం చేయడమే ఇక్కడ కణికుని యొక్క కూటనీతిని మనం అర్థం చేసుకోవాలి. తాను ఏ పనులైతే చెయ్యాలి అనుకుంటున్నాడో అవన్నీ కూడా శాస్త్రసమ్మతమైనవి అనేటువంటి ఒక భ్రమలో ధృతరాష్ట్రుడిని పెట్టాడు కణికుడు. ఇక్కడ ఈ కూటనీతిని ఈ విధంగా చేశాడు అని వైశంపాయన మహర్షి తన యొక్క అభిప్రాయాన్ని సున్నితంగా వింటూ ఉన్నటువంటి జనమేజయ మహారాజుకి చెప్పాడు అని నైమిషారణ్యంలో ఆసక్తిగా వింటూ ఉన్నటువంటి శౌనకాది మహర్షులకి సూత పౌరాణికుడు చెప్పాడు. యథాశక్తిగా నేను కూడా మీతో పంచుకుంటున్నాను. ఇక వారణావత యాత్ర. పాండవులను ఏ విధంగా అయినా సరే మభ్యపెట్టి అగ్నిలో బూడిద చేయాలని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఈ నలుగురు సంకల్పం చేశారు. వీళ్ళనే దుష్ట చతుష్టయము అని పిలుస్తాం మనం భారతంలో. నలుగురు ఎవరెవరు? దుర్యోధనుడు, ఆయన తమ్ముడు దుశ్శాసనుడు, మేనమామ శకుని, మిత్రుడు కర్ణుడు. ముందుగానే కణికుడి ద్వారా ధృతరాష్ట్రుడి యొక్క మనస్సుని సిద్ధం చేశారు. ఆ తర్వాత దుర్యోధనుడు రహస్యంగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, తండ్రి, మీరు అంధులు కావటం వల్ల రాజ్యపాలన మీ చేయి జారిపోయింది. పాండురాజు ప్రభువై ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్నాడు. ప్రజలు పాండునందనుడే ప్రభు కావాలనేటువంటి ఆశతోటి, ఆసక్తితోటి ఉన్నారు. అదే జరిగింది. మీరు ధర్మరాజుకే పట్టం కట్టారు. ఇక నేను, నా బిడ్డలు వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతూ యాచకుల్లాగా బతకాలి. నీ బిడ్డలమైనటువంటి మాకు అంతకంటే నరకమే మేలు కదా. కాబట్టి మీరు మా కోసం రాజ్యం సంపాదించి పెట్టాలి. అది సాధించాలంటే పాండవులని ఒక యాత్ర పేరుతో వారణావతానికి పంపటమే చక్కటి ఉపాయం అన్నాడు దుర్యోధనుడు. వారణావతం అంటే కాశీ నగరానికి దగ్గర ఉన్న నగరం. నాయన దుర్యోధన, పాండురాజు ధర్మశీలుడు. నన్ను, బంధువులను ఎంతో ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీతో కూడా చెప్పాడు కదా, ఓ సోదరులారా, ఈ రాజ్యం మీదే, నాది కాదు అని నాతో ఎన్నోసార్లు మా తమ్ముడు పాండురాజు కూడా చెప్పాడు. అలాంటి మహావ్యక్తి యొక్క బిడ్డల్ని రాజ్యం నుండి పంపించడం న్యాయంగా ఉంటుందా? ధర్మంగా ఉంటుందా? అసలు సాధ్యమవుతుందా? పైగా మనం ఈ పని చేస్తే ప్రజలందరూ ప్రతిఘటించే ప్రమాదం కూడా లేకపోలేదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటున్నాడు ధృతరాష్ట్రుడు. తండ్రి, ఈ విషయాన్ని నేను కూడా ఆలోచించాను. ప్రజలకు ఇటీవల మీకు కూడా తెలియకుండా చాలా దాన ధర్మాలు చేశాను. అంటే లంచాలు ఇస్తున్నాడు అనమాట ప్రజలకి. వాళ్ళ మనస్సులను నా వైపు తిప్పుకుంటున్నాను.
మీరు పాండవులని వారణావతం పంపించేయండి. ఈలోగా ప్రజలను పూర్ణంగా నా వైపు నేను తిప్పుకుంటాను. ఆ తరువాత కుంతి పాండవులు వచ్చి మన వద్దే ఉండి హాయిగా జీవించవచ్చు అన్నాడు దుర్యోధనుడు. అంతటితో ఆగల. దుర్యోధనుడు చెబుతున్నాడు, ఓ తండ్రి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు వీళ్ల విషయం అంత ముఖ్యం కాదు మనకి. తాత అయినటువంటి భీష్ముడు ఎప్పుడూ తటస్థుడే. ద్రోణపుత్రుడు అశ్వత్థామ నా ప్రాణమిత్రుడు. కాబట్టి దూడను వదిలి ఆవు ఏ విధంగా ఉండలేదో పుత్రుడి మీద మమకారంతో ఉండేటటువంటి ద్రోణుడు కొడుకైనటువంటి అశ్వత్థామ మాట జవదాటడు. కృపాచార్యుడు ఆ డొంకలోని తీగే కదా. విదురుడిదేముంది, అతను ఎలా ఉన్నా ఒరిగేదేమి లేదు అని ధృతరాష్ట్రుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి అనేక శంకలను తరిమేశాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు మెత్తబడ్డాడు. ఇలా మెత్తబట్టమే మొత్తానికి విధ్వంసాన్ని సృష్టించింది ఆ వంశంలో. ఈ సమయంలోనే దుర్యోధనుడిని నిరోధించి గనక ఉంటే ధృతరాష్ట్ర మహారాజు మహాభారతం అనేటువంటి మారణ హోమానికి అవకాశం ఉండేది కాదు. దుర్యోధనుడు దురహంకారి, దురభిమాని, అభిమానధనుడు కాదు, దురభిమానం. అతడిని కన్నటువంటి వాడు అతడి కంటే ఘనుడు అన్నట్లుగా ప్రవర్తించాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు. ఒక పథకం ప్రకారం పాండవులకి కీడు తలపెట్టడానికి దుర్యోధనుడు పన్నాగం పన్నుతూ ఉంటే కళ్ళు లేకపోయినా నోరు ఉన్నటువంటి పుణ్యానికి 4 మొత్తవలసినటువంటి వాడు మెత్తబడ్డాడు. వాస్తవానికి దుర్యోధనుడికి ఈ విధంగా చెప్పుండొచ్చు, ఓ దుర్యోధన, నీ ఆలోచన మంచిది కాదురా, నీ బుద్ధి మార్చుకో. పాండురాజు పెంచి పెద్ద చేసినటువంటి రాజ్యం వాళ్ళకి లేకుండా చేయడం ఏంటి? మీరందరూ కలిసి రాజ్యభోగాలు అనుభవిస్తూ ఉంటే నేను కూడా ఆనందపడతాను. లేదా ఈ రాజ్యాన్ని మీకు లేకుండా వాళ్ళకే కట్టబెడతాను అని చెప్పి ఉంటే ఎలా ఉండేది? ఎంతో బాగుండేది. 100 మంది బిడ్డలు వల్లకాటికి వెళ్ళిపోయారు అలా చెప్పనందువల్ల. కొమ్మలు తెగినటువంటి వృక్షంలాగా చలనం లేకుండా, గాలి లేకుండా, ఫల పుష్పాలు లేకుండా, చల్లని నీడను కూడా కోల్పోయి జీవచ్ఛవంలాగా మిగిలిపోయాడు యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు. అప్పుడెంతో బాధపడ్డాడు. గతజల సేతుబంధనం వల్ల ఉపయోగం ఏంటి? గతజల సేతుబంధనం అంటే నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత నదిలో ఆనకట్ట కడితే ఉపయోగం లేదు కదా. కౌరవ మహావృక్షం ఒక్క క్షణంలో మోడిబారిపోలేదు, మెల్లమెల్లగా నరికివేయబడింది. ఒక విధంగా చూస్తే ఇప్పుడే ఈ క్షణమే ఆ నరికివేత కార్యక్రమం మొదలైంది. మొదట్లోనే దుర్యోధనుడి యొక్క దుష్టత్వాన్ని ఖండించి ఉంటే చిట్ట చివరకైనా ఆ కురువంశ వృక్షం ఖండనకు గురి కాకుండా చిగుర్చి పచ్చగా ఉండేదేమో. అయితే ఆ పని ధృతరాష్ట్రుడు మాత్రం చేయలేదు, చెయ్యడు కూడా, చెయ్యలేడు కూడా. ఎందుకని? దుర్యోధనుడి మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి మమకారం, దుర్యోధనుడిలో ఉన్నటువంటి మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, స్వార్థం ధృతరాష్ట్రుడిలో కూడా లేకపోలేదు. అది ఉండబట్టే కదా శకుని యొక్క సలహాదారైనటువంటి కణికుణ్ణి పిలిపించి మంతనాలు చేశాడు తానే. అయితే అన్ని వేళలా అందరికీ అనుకూలంగా ఉండవు. తానేదో గొప్ప ఆలోచనలు చేసి పాండవులను దూరంగా తరిమేసి తన వారితో కలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ధృతరాష్ట్రుడు భావించాడే కానీ అది తాను కూర్చున్నటువంటి చెట్టు కొమ్మను తానే నరుక్కోవడం లాంటిదని గ్రహించలేకపోయాడు. ఇది కన్న కొడుకుల్ని తనకంటే ముందే కాటికి పంపాడు. లేనటువంటి కళ్ళను తుడుచుకుంటూ రోధిస్తున్నటువంటి ధృతరాష్ట్రుడికి
అప్పుడు కూడా ఒక అందమైనటువంటి వాక్యాన్ని వినిపిస్తాడు విదుర మహాశయుడు. ఓ రాజా, ఇప్పుడు దుఃఖపడి ఏమిటయ్యా ప్రయోజనం? నువ్వే స్వయంగా నిప్పు ముట్టించావు, పాండవుల్ని దగ్ధం చేయాలని ఆ నిప్పుని కొంగున కట్టుకున్నావు. అది ఇతరులను ఏం చేస్తుందో అది వేరే విషయం. ముందుగా ఎవడైతే నిప్పును కొంగున కట్టుకుంటాడో వాడినే కదా ముందు సమూలంగా కాల్చిపారేస్తుంది. అందుకనే నిన్నే కాల్చేసింది, నీ వాళ్ళందరినీ పంపేసింది అన్నాడు విదురుడు. విదురుడు ఎక్కడా మొహమాట పడ్డం. సరే, ఇక కథలోకి వెళితే, ప్రతిరోజు సభలో పాండవులు అందరూ ఉంటారు కదా కూర్చొని. ఆ సమయంలో దుర్యోధనుడు ఒక ప్రచారం చేయించేవాడు. దీన్నే ఈనాడు గోబెల్స్ ప్రచారం అంటారు. ఏం చేసేవాడు? రోజుకు ఒక్కొక్కళ్ళు లేచి మాట్లాడేవాళ్ళు. ఆ వారణావత నగర వైభవాన్ని దుర్యోధనుడు పరోక్షంగా ప్రచారం చేయిస్తూ ఉన్నాడు. మరీ పని కట్టుకొని పాండవులకి పదే పదే మంచి వక్తల చేత చెప్పిస్తూ ఉండేవాడు. ప్రపంచంలో వారణావత నగరానికి మించిన రమణీయమైన ప్రదేశం లేదని, అక్కడ జరిగేటటువంటి శివ పూజలు, ఉత్సవాలు తప్పకుండా చూసి తీరాలని చెప్పించేవాడు. వారణావతం అంటే కాశీయే. పాండవుల యొక్క మనస్సులని కదిలించాడు. ఇది గ్రహించాడు ధృతరాష్ట్రుడు. ఒకరోజు పాండవులతో ముచ్చటిస్తున్నాడు. పుత్రులారా, మీరు సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశారు, వేదాలు నేర్చుకున్నారు, అస్త్రశస్త్రాది విద్యలు అభ్యాసం చేశారు. ఇటీవల కాలంలో వారణావత నగర వైభవాన్ని విశేషంగా అందరూ చెబుతుంటే నేను కూడా వింటున్నాను. దానిని గనక ఒక్కసారి మీరు దర్శిస్తే మంచిది అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ధర్మరాజా, రాజ్యపాలనలో ఉన్నటువంటి నీవు, నీ తమ్ముళ్ళు అలాంటివి చూస్తే మంచిది. మీకు చూడాలనేటువంటి భావన కనుక ఉంటే కొన్ని రోజులు అక్కడ హాయిగా గడిపిరండి అన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడి యొక్క మనోభావాన్ని ధర్మరాజు గ్రహించాడు. కానీ చెయ్యగలిగింది లేక సరేనన్నాడు. వారణావతం వెళ్ళటానికి పాండవులు అంగీకరించారు అనేటువంటి వార్త వినగానే దుర్యోధనుడి యొక్క సంతోషానికి హద్దులు లేవు. తన యొక్క దుష్ట కార్యాలను కొనసాగించడానికి దుర్యోధనుడు ప్లాన్స్ సిద్ధం చేస్తూ ఉన్నాడు. దుర్యోధనుడి దగ్గర పురోచనుడు అనేటువంటి ఒక ఆంతరింగుడు ఉన్నాడు. వాడిని పిలిపించాడు. వాడి యొక్క కుడి చేతిని తన చేత్తో పట్టుకొని తన పథకాన్ని వాడికి వివరించాడు. విశ్వాసపాత్రుడు అయినటువంటి సచివుడు కాబట్టి ఈ పని నా కోసం చేసి పెట్టు అన్నాడు దుర్యోధనుడు. ఏంటి చెబుతున్నాడు ఆ పని? పురోచన, పాండవులు వారణావతానికి వెళుతున్నారు, నువ్వు ముందుగానే వెళ్ళు. అక్కడ వాళ్ళకి అందమైనటువంటి ఒక విడిది గృహాన్ని నిర్మాణం చేయించు. ఆ భవనానికి ఎక్కువగా లక్కేవాడు లక్క. ఆ లక్కలో మట్టిలో నెయ్యి, నూనె కల్పించు. అగ్నిస్పర్శ తగలగానే వెంటనే దగ్ధమైపోయేలాగా ఉండాలి ఆ ఇల్లు. ఎవ్వరికి అనుమానం రాకుండా నిర్మాణ విషయంలో జాగ్రత్తగా ఉండు. అంతేకాదు పురోచన, ఆ భవనంలో అందమైనటువంటి ఆసనాలు, సింహాసనాలు, సుందరమైనటువంటి తల్పాలు ఉంచు. తల్పం అంటే డబుల్ కాట్ బెడ్స్ లాంటివి. ఆ విషయాలన్నీ హస్తినాపురానికి వార్తావాహకుల ద్వారా నాకు ఎప్పటికప్పుడు అందేలాగా చూడు. వాళ్ళని మనం చాలా బాగా చూసుకుంటున్నాము అని తెలియడానికే ఇదంతా. పాండవుల మీద మనకెంతో ప్రేమ ఉందని ముందుగా మనం ప్రజలందరినీ నమ్మించాలి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు సుఖనిద్రలో ఉన్న సమయం చూసి ఆ భవనానికి నిప్పు పెట్టి వాళ్ళను చంపేయాలి.
అందులో బూడిద చేసేయాలి. ఇదంతా శత్రువుల యొక్క నాశనం కోసమేనని మర్చిపోవద్దు అని చెప్పి ఆ పురోచనుడికి బాగా డబ్బిచ్చి వారణావతానికి పంపాడు దుర్యోధనుడు. కొంతకాలం గడిచింది. ధర్మరాజు, మిగిలినటువంటి 4 తమ్ముళ్ళు, వాళ్ళ తల్లి అయినటువంటి కుంతీదేవిని వెంటబెట్టుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. పెద్దలందరికీ నమస్కరించి వాళ్ళకి ప్రదక్షిణ చేశారు. ఆ రోజుల్లో అదొక ఆచారం. సమవేశకులని ఆలింగనం చేసుకున్నారు. గురువులని ప్రణామం చేసుకున్నారు. గాంధారీదేవి మొదలైన వాళ్ళందరికీ నమస్కారాలు చేశారు. నగర ప్రజలకి అభివాదం చేసి బయలుదేరారు. ప్రజలలో విమర్శలు వినిపిస్తున్నాయి. పాండవుల యొక్క కీర్తిని చూసి ఈ ధృతరాష్ట్రుడు భరించలేక ఈ పన్నాగం చేపట్టాడు అని కొంతమంది అనుకుంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు ప్రజలు. అసలు దీనికి భీష్ముడు ఎలా అంగీకరించాడు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మీతోనే మేము కూడా వస్తామని కొందరు అన్నారు. కానీ ధర్మరాజు వాళ్ళందరినీ సముదాయించి నివారించాడు. దుర్యోధనుడి యొక్క దుష్ట సంకల్పం విదురుడికి తెలిసింది. మహాత్ముడు ఆయన, సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అంశతో వచ్చాడు కదా. పాండవులు బయలుదేరే ముందు విదురుడు ధర్మరాజుకి ఒక నిగూఢార్థాన్ని నింపినటువంటి కొన్ని వాక్యాలు వినిపించాడు. అది ధర్మరాజుకి విదురుడికి మాత్రమే అర్థమవుతాయి. వాటినే సంకేత భాష అంటారు. ఇప్పటికీ ఈ సిఐడీలు ఇట్లాంటి వాళ్ళు గూఢచారులు మాట్లాడుకునే భాష. ఏమన్నాడు వ్యాసుల వారి శ్లోకం చూడండి. అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తి నతుతం ఘ్నంతి ప్రతిఘాత విదం ద్విషః కక్షుఘ్నః శిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకసః నదహేదితి చాత్మానం యో రక్షతి సజీవతి. దీని అర్థం ఏంటంటే, లోహమయం కానటువంటి ఒక తీక్షణమైనటువంటి శస్త్రం ఉంది. అంటే లోహంతో తయారు చేయబడినటువంటి ఒక ఆయుధం ఉంది. దానిని దెబ్బ తినకుండా నువ్వు కాపాడుకోవాలి. ఆ శస్త్రఘాతం వల్ల ఎలా రక్షింపబడాలో తెలుసుకున్న వాళ్ళకు మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదు అన్నాడు. ఎండుగడ్డి, ఎండిపోయినటువంటి చెట్లు అప్పుడప్పుడు అరణ్యంలో కాలిపోతూ ఉంటాయి. అయినా కూడా కన్నంలో ఉన్నటువంటి ఎలుక మాత్రం మరణించదు. కన్నంలో ఉంటుంది ఎలుక భూమిలో, అది మాత్రం చచ్చిపోదు. అట్లాగే ఆత్మరక్షణం అనేటువంటి ఉపాయాన్ని తెలిసినవాడు తప్పకుండా బతుకుతాడు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు. లోహమయం కానటువంటి అస్త్రాన్ని పొందినటువంటి వాడు బిలంలోకి దూరి అగ్ని నుంచి తప్పించుకోగలుగుతాడు. ఆ తర్వాత ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్ర మండలాన్ని గమనిస్తూ తన మార్గాన్ని తాను సుగమం చేసుకుంటాడు. 5 ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నవాడు శత్రుపీడ నుండి విముక్తి పొందుతాడు ధర్మరాజా అని నర్మగర్భంగా చెప్పాడు. ఇలా విదురుడు చెప్పినటువంటి వాక్యాల యొక్క భావం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ధర్మరాజు మాత్రం జ్ఞాతమితి అన్నాడు. అంటే నాకు అర్థమైంది అని అన్నాడు. విదురుడు సంతోషపడ్డాడు. పాండవులు, కుంతి కొంత దూరం నడిచారు. నాయనా యుధిష్ఠిరా, మనం బయలుదేరే ముందు మీ బాబాయ్ విదురుడేదో కొన్ని వాక్యాలు నీకు వినిపించాడు. వాటి అర్థమేంటో నాకైతే అర్థం కాలేదు. నీవు మాత్రం అర్థమైంది అన్నావు. ఇక్కడ మనం తప్ప మరెవరూ లేరు కదా. నాయనా, నీకు అభ్యంతరం లేకపోతే మాకు చెప్పు అన్నది కుంతీదేవి. అమ్మా, ఏం లేదు, శస్త్రం అంటే ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
అంటే ఇక్కడ శస్త్రము, శస్త్రం అంటే శస్త్రం అని అర్థం చేసుకోవాలట. శస్త్రం అంటే ఇల్లు అని అర్థం. ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురవుతుందని, దానికి మనతో ఉన్నటువంటి పురోచనుడే కారణమవుతాడని, మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక సొరంగ మార్గాన్ని నిర్మించుకోవాలని, పగటిపూట ముందుగానే దారిని చూసుకుంటే నక్షత్రాలు వెలిగే రాత్రిపూట హాయిగా మనం వెళ్ళిపోవచ్చని, పంచపాండవులు అంటే 5 ఇంద్రియాలు ఒక్క త్రాటిపై ఉంటే ఏ ప్రమాదము వాటిల్లదని ఆ మహాత్ముడి యొక్క భావం అని ధర్మజ్ఞుడైనటువంటి ధర్మరాజు విదురుడు చెప్పినటువంటి మాటల్లో మర్మాన్ని తల్లికి చెప్పాడు. పాండవులు వారణావత నగరం చేరుకున్నారు. పాండవులు వచ్చారని తెలియగానే ప్రజలందరూ వచ్చి స్వాగతం చెప్పారు, జయఘోషలు చేశారు. పురోచనుడు వచ్చి స్వాగతం చెప్పి ఒక అందమైనటువంటి భవనంలోకి తీసుకువెళ్ళాడు. 10 రోజులు గడిచిన తర్వాత పాండవులని ప్రత్యేకంగా నిర్మించినటువంటి లక్క ఇంట్లోకి తీసుకెళ్ళాడు. చూడండి, దానికి శివభవనము అని పేరు పెట్టాడు పురోచనుడు. ఆ శివభవనమైనటువంటి ఆ గొప్ప భవనానికి ఆ పేరు పెట్టడంలో పురోచనుడైనటువంటి ఆంతర్యం వేరే ఉంది. ఇది పాండవులకి శంకరాలయం, ఇల్లు కాదు శ్మశానము అని భావం. శివుడు ఎక్కడుంటాడు? శ్మశానంలో ఉంటాడు. అందుకని వీళ్ళకి శ్మశాన సదృశ్యం, వీళ్ళు చచ్చేది ఇక్కడే అనేటువంటి అంతరార్థంతో ఆ పేరు పెట్టాడు. ధర్మరాజు భీముడిని పిలిచి ఒకరోజు, తమ్ముడు, ఈ భవనాన్ని బాగా పరిశీలించు. గోడల నుంచి నెయ్యి తడిపినటువంటి లక్క వాసన వస్తోంది. అగ్ని ప్రమాదానికి అనువైనటువంటి వస్తువులతో ఈ ఇంటిని ప్రత్యేకంగా నిర్మించారు. మనం నిద్రపోయేటప్పుడు ఈ ఇల్లు తగలబెడతారు. ఇదంతా దుష్టుడైన దుర్యోధనుడి యొక్క పన్నాగం. నీచుడైనటువంటి ఈ పురోచనుడు ఇదంతా నిర్వహిస్తున్నాడు. మన క్షేమం కోరే మహాత్ముడైనటువంటి విదురుడు ముందే మనల్ని హెచ్చరించాడు. అందువల్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నాడు. విదురుడి వద్ద నుండి ఒక ఆంతరింగికుడు వారణావతం వచ్చి పాండవులను కలుసుకున్నాడు ఒకరోజు. అతడు సొరంగ మార్గాలు త్రవ్వేదాంటో నిష్ణాతుడు. అయ్యా, కృష్ణపక్ష చతుర్దశి నాడు పురోచనుడు ఇంటికి నిప్పు పెట్టాలనుకుంటున్నాడు. అది దుర్యోధనుడు నిర్ణయించినటువంటి ముహూర్తం. నా సేవలను వినియోగించుకోండి. అందుకే నన్ను మీ పినతండ్రి విదురుల వారు పంపించారు. మీరు బయలుదేరే ముందు ద్వంద్వార్థాలతో కూడినటువంటి మాటలు ఆయన చెప్పారట కదా, ఈ విషయాన్ని చెబితే మీరు నన్ను నమ్ముతారని చెప్పాడు అని పలికాడు విదురుడు యొక్క ఆంతరంగికుడు. ఇదే కోడ్ వర్డ్స్ అంటారు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఈ డిటెక్టివ్ సినిమాల్లో. అప్పుడు చెబుతూ ఉన్నాడు ఆ యొక్క సొరంగాలు తవ్వేవాడు, వాడిని కనకుడు అంటారు. అయ్యా, ఈ లక్క ఇంట్లో ఒక విశేషం ఉంది. నిప్పు పెట్టడం జరిగిందా, దీని నుండి బయటపడే అవకాశమే ఉండదు. పురోచనుడికి అనుమానం కలగకుండా నేను మీకు సహాయం చేస్తాను అన్నాడు ఆ యొక్క సొరంగం దవ్వేవాడు. ధర్మరాజు సరేనన్నాడు. పరిశుభ్రం చేసేవాడుగా, అంటే క్లీనింగ్ చేసేటటువంటి వ్యక్తిగా ఆ ఇంట్లో చేరి రాత్రిపూట సొరంగం తవ్వటం మొదలుపెట్టాడు. అందరూ పడుకున్న తర్వాత సొరంగం తవ్వటం మొదలుపెట్టాడు. పురోచనుడు ఆ భవనపు ప్రాంగణంలోనే ఉంటూ ఉన్నాడు. పాండవులు రాత్రిపూట అప్రమత్తంగా ఉంటున్నారు. పగటిపూట వేటాడే సాకుతోటి ఆ పరిసర ప్రాంతాలన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకని? రాత్రిపూట తప్పించుకుంటే మరి ఎటు వెళ్ళాలో తెలియాలి కదా. చెప్పాడు కదా వీరుడు ఆ మాట. సరంగం తవ్వడం ఒకవైపు సాగుతూనే ఉంది. మరి ఆ సమయంలో ఏం జరిగింది? ఆ తర్వాత లక్క ఇల్లు కాలిస్తే
అందులో ఉన్నటువంటి పాండవులు ఎలా తప్పించుకున్నారు, కారడవిలో కాపురం ఎలా చేశారు, ఆ తర్వాత ఏకచక్రపురానికి చేరుకొని ఎలా తమ జీవితాలను గడిపారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం 16వ ఎపిసోడ్లో కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునేది మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి.